గుడ్ ఈవినింగ్ టు ఆల్. హాయ్ నమస్తే. ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ రోజు మన యొక్క ఈ వీడియోలో మన లైఫ్ లో ఎలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, చక్ర బ్యాలెన్స్ ఎనర్జీ లెవెల్స్ ని వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోగలుగుతాం అనే విషయాలను తెలుసుకోబోతున్నాం. ఎంత మంది రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఎవరైతే హెల్త్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, కెరియర్ లో గ్రో కాలేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, వాళ్ళ లైఫ్ లో అలా ఎనర్జీ లెవెల్స్ ఉండడానికి ఈ ఇన్బ్యాలెన్స్ ఎనర్జీస్ ద్వారా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఆ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే మీ బాడీలో ఉన్న ఎనర్జీస్ ని ఏంటి, వాటిని ఎలా యాక్టివేట్ చేయాలి అనే విషయాల పరంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ డైలీ ఈ మెడిటేషన్ ద్వారా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎంతమంది రెడీగా ఉన్నారో నెక్స్ట్ 30 days ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే ఐఎమ్ రెడీ టు 30 days అని చెప్పి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ముందుగా ప్రతి ఒక్కరికి తెలుసు మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మన బాడీలోని 7 చక్రాస్ యొక్క ఎనర్జీ అనేది మోస్ట్ పవర్ఫుల్. ఆ ఎనర్జీస్ ని మనం ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయో, అంటే ఆ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ లేకుండా ఒక దాంట్లో హైలో ఒక దాంట్లో లోలో ఉండడం ద్వారా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. మరి ఆ ఎనర్జీస్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? రూట్ చక్ర సింపుల్ గా ఫస్ట్ చూసుకుంటే రూట్ చక్ర అనేది కంఫర్ట్ ని సూచిస్తుంది. సమ్ పీపుల్స్ చాలా కంఫర్ట్ లో ఉంటారు. సమ్ పీపుల్స్ కొన్ని విషయాల్లో ఎంత కంఫర్ట్ ఉంటారంటే వాళ్ళకి కావాల్సిన దాంట్లో ఎంత ఖర్చు అయినా దాన్ని తగ్గలేకపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. సమ్ పీపుల్స్ లైఫ్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. మరి వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటి అనే విషయాలు ఇలా ప్రతి ఒక్క చక్ర గురించి మనం తెలుసుకుందాం. ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కరు మీ లైఫ్ లో దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ లో గ్రో అనేది చూస్తారనే విషయాల పరంగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎస్, నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. జస్ట్ ఫాలో ద సిస్టమ్. ప్రతి ఒక్కరు పెన్ అండ్ పేపర్ తో నోట్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ వచ్చేసి రూట్ చక్ర. రూట్ చక్ర ఇది మన కంఫర్ట్ ని, మన స్టెబిలిటీని సూచిస్తుంది. ఇది మూలాధార చక్ర అంటారు దీన్ని. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా మన లైఫ్ లో వచ్చే చేంజెస్ ఏంటి అని మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనం యాక్సెప్ట్ తీసుకుంటున్నాం. సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. సిచ్యువేషన్స్ లో మనం ఎదురవుతున్నప్పుడు మనం ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాం, ఎలా ప్రాక్టికల్ గా వర్కౌట్ చేస్తున్నాం మన లైఫ్ లో గ్రో అవడానికి అనే విషయాలు అనేవి ఒక రూట్ చక్ర ద్వారా తెలుస్తాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కి సెక్సువల్ ప్రాబ్లమ్స్ లేదా సివియర్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ లేదా మన బాడీ అనేది ఒక రూట్. ఇది మన యొక్క బాడీలో వీళ్ళ మోకాళ్ళ నొప్పులు లేదా మోచేతుల నొప్పులు, హెడేక్ అని ఇలాంటి కొన్ని జాయింట్ పెయిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుండడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క చక్రాల యొక్క ఎనర్జీ డౌన్ లో ఉన్నప్పుడు మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మీరు 100% మీరు మీ యాక్సెప్టబుల్ గా మీరు ఎన్ని మార్క్స్ ఇవ్వగలుగుతారు, మీరు కంఫర్ట్ లో ఎలా ఉన్నారు, చేంజెస్ లో ఎలా ఉన్నారు, మీరు కంఫర్ట్ లో ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనే విషయాల పరంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో ఈజీగా ఎనర్జీ లెవెల్స్ పెంచుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి సేక్రల్ చక్ర. ఇది సేక్రల్ చక్ర వచ్చేసి వమ్ అనే సౌండ్ తో దీన్ని మనం యాక్టివేట్ చేద్దాం. ఇది చేంజెస్ ని సూచిస్తుంది, డిజైర్స్ ని సూచిస్తుంది. మీరు చేంజెస్ లో కాబట్టినప్పుడు కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ఎంత కంఫర్ట్ గా ఉంటున్నారు, చేంజెస్ లో ఎలా ఉంటున్నారు అనే విషయాలను మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఈ రెండు ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది స్వాదిష్టానం మన యొక్క బొడ్డు ప్రాంతం కన్నా కొంచెం కింద ఉండడం జరుగుతుంది. దీన్ని యాక్టివేట్ చేయడానికి మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ లైఫ్ లో ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి దీన్ని వమ్ అనే సౌండ్ తో దీన్ని మనం యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సోలార్ ప్లెక్సస్. సోలార్ ప్లెక్సస్ ఇది మణిపుర చక్రాన్ని తెలుగులో అనడం జరుగుతుంది. ఇది రమ్ అనే సౌండ్ తో దీన్ని యాక్టివేట్ చేస్తాం. ఇది ఇంపార్టెన్స్ సూచిస్తుంది. మీరు ఇంపార్టెన్స్ లో ఎలా ఉన్నారు, మీ సెల్ఫ్ లవ్ లో ఎలా ఉన్నారు, మీరు రెస్పెక్ట్ లో ఎలా ఉన్నారు, పీపుల్స్ మిమ్మల్ని రెస్పెక్ట్ ఎక్కడైనా మిమ్మల్ని తక్కువ చేసి వచ్చినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరు అనుకున్న విధంగా మీకు రెస్పెక్ట్ దొరికినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ ఎనర్జీ లెవెల్స్ ఏంటి అనే విషయాల పరంగా దీని ఎనర్జీస్ అనేవి ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ చక్ర. ఇది హార్ట్ చక్ర, ఇది లవ్ ని సూచిస్తుంది. హార్ట్ చక్ర అనేది YAM అనే సౌండ్ తో దీన్ని యాక్టివేట్ చేస్తాం. ఈ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి మీరు మ్యారేజ్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే, మీరు మ్యారేజ్ విషయంలో లేదా రిలేషన్షిప్ లో లేదా బిజినెస్ లో కస్టమర్స్ తో ట్రస్ట్ లో ఇలాంటి సమ్ సిచ్యువేషన్స్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మీ యొక్క హార్ట్ చక్రాల ఎనర్జీస్ అనేవి డౌన్ లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మరి ఆ ఎనర్జీస్ ని ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రాక్టికల్ గా వర్కౌట్ చేసుకోవాలి, ఎలా మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలనే విషయాల పరంగా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క హార్ట్ చక్ర ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడం ద్వారా మీ రిలేషన్షిప్ లో గ్రో కాగలుగుతారు, మీ కెరియర్ లో గ్రో కాగలుగుతారు, మీ యొక్క
బిజినెస్ ని గ్రో చేసుకోగలుగుతారు. కాబట్టి దీన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి థ్రోట్ చక్ర. థ్రోట్ చక్ర వచ్చేసి ఇది మన యొక్క గ్రోత్ ని సూచిస్తుంది. మీరు గ్రోత్ లో ఎలా ఉంటున్నారు? మీరు కెరియర్ లో గ్రో కావడానికి ట్రై చేస్తూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే మీ కెరియర్ లో గ్రో కాగలేకపోవడం గల రీజన్స్ ఏంటి? మీ కెరియర్ లో ఏ విధంగా సెటిల్ అయి ఉన్నారు? మీ యొక్క హెల్త్ పరంగా ఏమైనా టాబ్లెట్స్ యూజ్ చేస్తూ హెల్త్ గ్రో కోసం, కెరియర్ గ్రో కోసం ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. కాబట్టి మీరు ఆ ఎనర్జీ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి డైలీ ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారు? ఎలా ప్రాక్టికల్ గా వర్కౌట్ చేస్తున్నారు? ఎలా మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోగలుగుతున్నారు? అనేది ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడంలో మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి థ్రోట్ చక్ర ద్వారా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఐ. ఇది సర్వీస్ అదర్స్ అండ్ అదే విధంగా ట్రస్ట్ అదర్స్ పీపుల్స్ ని సూచిస్తుంది. మీరు ఎలా ట్రస్ట్ చేస్తున్నారు? ఎలా పీపుల్స్ ని మీరు ఇష్టపడుతున్నారు? మిమ్మల్ని వేరే వాళ్ళు ఎలా ట్రస్ట్ చేస్తున్నారు? మీరు వేరే వాళ్ళని ఎలా ట్రస్ట్ చేస్తున్నారు? అనే విషయాల పరంగా ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. మనం చాలా సిచ్యువేషన్స్ లో మనం ఎవరికైనా మనీ ఇస్తున్నప్పుడు, ఎవరికైనా బిగ్గర్స్ లేదా మనం మనీ ఇస్తున్నప్పుడు అడుక్కునే వాళ్ళు మనం అలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఫీల్ అవుతున్నారంటే అది మనం ఇచ్చిన మనీ వాళ్ళు పర్ఫెక్ట్ వేలో యూజ్ చేయరు. వాళ్ళ డ్రింక్ కోసం లేదా స్మోక్ కోసం యూజ్ చేస్తారని చెప్పి అనుకోవడం జరుగుతుంది. మనం వేరే వాళ్ళని నమ్మలేం. సమ్ పీపుల్స్ ఉంటారు ట్రస్ట్ ఈజీగా వాళ్ళని ట్రస్ట్ చేయలేరు. మీరు ట్రస్ట్ లో ఎలా ఉన్నారు? ఈజీగా పీపుల్స్ ని నమ్మగలుగుతున్నారా? చాలా ఈజీగా మనం అందరిని నమ్మేయడం కూడా తప్పే. ఇది అలా అని చెప్పి ట్రస్ట్ లో అలా డౌన్ లో ఉండడం కూడా తప్పే. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విషయాలు మనం ప్రాక్టీస్ గా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అదే విధంగా చూసినట్టయితే నెక్స్ట్ మన క్రోన్ చక్ర మన బాడీలో టాప్ ఆఫ్ ద హెడ్ లో ఉంటుంది క్రోన్ చక్ర. ఇది నథింగ్ ని సూచిస్తుంది. దీన్ని కూడా మనం ఓం అనే సౌండ్ తో యాక్టివేట్ చేస్తాం. మన యొక్క క్రోన్ చక్రాలో గ్రో కావడానికి ట్రై చేస్తూ మన ఎనర్జీ లెవెల్స్ లో మనం అన్ని ఎనర్జీ లెవెల్స్ లో మనం అందరం ఈక్వల్ అనే మైండ్ సెట్ లో చాలా మంది తక్కువ మంది ఉంటారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకున్న మీ యొక్క లైఫ్ లో మీకు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ కి అందులో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరీర్ పరంగా గ్రో కోసం ట్రై చేస్తూ ఈ ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు పీపుల్స్ ని ఎలా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నారు అనేది మీ యొక్క క్రోన్ చక్ర ఎనర్జీ పరంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు మీ లైఫ్ లో ఎదగడానికి ట్రై చేస్తూ మీ లైఫ్ లో ట్రస్ట్ పెరగడానికి ట్రై చేస్తూ ఇవన్నీ ఏరియాలో గ్రో అవ్వాలంటే ఫస్ట్ సిచ్యువేషన్స్ లో మీరు నథింగ్ గా కొన్నిటి గురించి ఆలోచించకుండా పీస్ఫుల్ గా ఉండే మైండ్ సెట్ అలవర్చుకున్నప్పుడు ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. రూట్ చక్ర వచ్చేసి మన లైఫ్ లో మనం ఎదగడానికి ట్రై చేస్తూ మన లైఫ్ లో గ్రో అవ్వడానికి ట్రై చేస్తూ కంఫర్ట్ లో ఎలా ఉన్నామని సూచిస్తుంది. సేక్రల్ చక్ర వచ్చేసి చేంజెస్ ని సూచిస్తుంది. సోలార్ ప్లెక్సస్ వచ్చేసి ఇంపార్టెన్స్ సూచిస్తుంది. హార్ట్ చక్ర వచ్చేసి మన యొక్క లవ్ ని సూచిస్తుంది. థ్రోట్ చక్ర వచ్చేసి మన ఎనర్జీ లెవెల్స్ మనం ఎలా పెంచుకోవాలన్నా మన గ్రోత్ ఎలా ఉందని సూచిస్తుంది. థర్డ్ ఐ వచ్చేసి ఓం అనే సౌండ్ తో దీన్ని యాక్టివేట్ చేస్తాం. ఇది మన యొక్క సర్వీస్ అదర్ పీపుల్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా యాక్టివేట్ చేయగలుగుతున్నాం, వేరే వాళ్ళతో మనం ఎలా కనెక్ట్ కాగలుగుతున్న విషయాలు సూచిస్తుంది. క్రోన్ చక్ర వచ్చేసి మన లైఫ్ లో మనం ఎలా ట్రస్ట్ చేస్తున్నా, ఎలా గ్రో కాగలుగుతున్న విషయాలను సూచిస్తుంది. కాబట్టి 7 చక్రాస్ అనే 7 నీడ్స్ మనం దీని గురించి ఇన్ డీటెయిల్ గా ఇంకా పూర్తిగా మనం మన యొక్క సబ్జెక్ట్ లో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లో నా యొక్క కమ్యూనిటీలో నేను టీచ్ చేస్తాను. దీన్ని ఎలా ప్రాక్టికల్ గా ఒక్కొక్క చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, దాని యొక్క డిజబుల్స్ ఏంటి, దానికి ఎలాంటి సౌండ్ తో ఎలా మనం ప్రొనౌన్స్ చేస్తాం అనే విషయాన్ని క్లారిటీగా తెలుసుకుంటాం. ఎంతమంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని పర్ఫెక్ట్ గా తెలుసుకొని 30 డేస్ ప్రాక్టీస్ చేస్తూ నా లైఫ్ లో గ్రో అవడానికి నేను రెడీగా ఉన్నాను అనుకున్నట్టయితే కింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ జరగబోయే నా యొక్క ఫ్రీ మాస్టర్ క్లాస్ కు అటెండ్ కండి. మీరు ట్రస్ట్ చేసిన తర్వాత నా యొక్క కమ్యూనిటీలో నేను వెల్కమ్ ఇస్తాను. కమిటీలో జాయిన్ అయ్యి మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ లైఫ్ లో ప్రతి ఏరియాస్ లో గ్రో అవడానికి ట్రై చేస్తూ మీరు ప్రాక్టికల్ గా గ్రో అవుతూ ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటూ మీ లైఫ్ లో అనుకున్న విధంగా మీరు మీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఎందుకోసం అంటే యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అంతా సేమ్. మరి ఆ ఎనర్జీ లెవెల్స్ అంతా సేమ్ ఉన్నప్పుడు సమ్ పీపుల్స్ ఎలా గ్రో కాగలుగుతున్నారు, సమ్ పీపుల్స్ ఎందుకు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనేది మీ యొక్క ఎనర్జీ పరంగా ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారు, దేని గురించి అయితే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ థాట్స్ అయితే వర్డ్స్ ఫీలింగ్స్ యాక్షన్ గా మారుతాయి. కాబట్టి ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు రైట్ వేలో మీ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ లో ఉన్నారు. ఆ ఎనర్జీ లెవెల్స్ ని ఫుల్ఫిల్ గా నేర్చుకోండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా నేర్పిస్తూ వాళ్ళ లైఫ్ లో కూడా మీరు వెలుగు తీసుకొచ్చే పీపుల్స్ అవుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఒక వీడియోకు కొంత లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.